ఈ స్ట్రింగ్లో రిపీటింగ్ క్యారెక్టర్స్ లేకుండా లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ ఫైండ్ చేయాలి. యునిక్ క్యారెక్టర్స్ని ఒక విండోలో మెయింటైన్ చేస్తూ వెళ్దాం. కానీ ఈ విండోకి ఫిక్స్డ్ సైజ్ పనికిరాదు, ఎందుకంటే రిపిటేటివ్ క్యారెక్టర్స్ చూసినప్పుడు విండోని స్ట్రింగ్ చేయాలి. ఇదే స్లైడింగ్ విండో వేరియబుల్ సైజ్ కాన్సెప్ట్. అండ్ రిపీటెడ్ క్యారెక్టర్స్ని ఫాస్ట్గా ఫైండ్ చేయడానికి హ్యాష్ మ్యాప్ యూజ్ చేద్దాం. హ్యాష్ మ్యాప్లో ప్రతి క్యారెక్టర్ మనకి ఏ ఇండెక్స్లో కనిపించిందో స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. విండో సైజ్ ఫిక్స్డ్ ఉండదు అన్న కదా, విండో సైజ్ మారుతూ ఉంటుంది. సో విండో సైజ్ని ట్రాక్ చేయడానికి 2 పాయింటర్స్ యూజ్ చేద్దాం, లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ విండో, రైట్ ఈజ్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ విండో. రైట్ని మూవ్ చేస్తూ వెళ్తాం. రిపీటెడ్ క్యారెక్టర్ కనిపించినప్పుడు లెఫ్ట్ని మూవ్ చేసి విండోని స్ట్రింగ్ చేస్తాం. రైట్ అండ్ లెఫ్ట్ రెండు 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ క్యారెక్టర్ ఏ హ్యాష్ మ్యాప్లో ఉందా? లేదు, హ్యాష్ మ్యాప్ ఎంటీ ఉంది. సో ఏ అండ్ దాని ఇండెక్స్ని కీ వాల్యూ పేరుగా హ్యాష్ మ్యాప్లోకి యాడ్ చేసుకొని మన విండోలోకి ఏని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మన విండోలో ఏ అనే సబ్ స్ట్రింగ్ ఉంది. దీని లెంత్ ఎంత? 1. ఇదే కరెంట్ మ్యాక్సిమం లెంత్ అవుతుంది. సెకండ్ క్యారెక్టర్ బి. ఇది హ్యాష్ మ్యాప్లో ఉందా? లేదు. సో బి ఎంట్రీని కూడా హ్యాష్ మ్యాప్లో యాడ్ చేసి దీన్ని మన విండోకి యాడ్ చేసుకుందాం. కరెంట్ విండోలో ఇప్పుడు ఏ బి ఉన్నాయి. వీటి లెంత్ 2. సో కరెంట్ మ్యాక్సిమం లెంత్ ఈస్ 2. థర్డ్ క్యారెక్టర్ సి. ఇది హ్యాష్ మ్యాప్లో ఉందా? లేదు. సో సి ఎంట్రీని కూడా హ్యాష్ మ్యాప్లో యాడ్ చేసి దీన్ని మన విండోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు విండోలో ఏబిసి ఉన్నాయి. వీటి లెంత్ 3. కరెంట్ మ్యాక్సిమం లెంత్ ఈస్ 3. ఫోర్త్ క్యారెక్టర్ బి. ఇది మన హ్యాష్ మ్యాప్లో ఉందా? ఉంది. హ్యాష్ మ్యాప్లో బి వాల్యూ ఏంటి? 1. మన కరెంట్ విండో రేంజ్ ఏంటి? 0 to 3. 1 ఈజ్ బిట్వీన్ 0 to 3. అంటే ఇది మన కరెంట్ విండోలో ఉంది. ఇప్పుడు వచ్చే బి రిపీటెడ్ క్యారెక్టర్. సో విండోని స్ట్రింగ్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ ఈస్ ఎక్కడ వరకు స్ట్రింగ్ చేయాలి అని. రిపీటెడ్ క్యారెక్టర్ బి కదా, సో ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ బి వరకు విండోలో నుంచి తీసేద్దాం. బి యొక్క ఫస్ట్ అకరెన్స్ ఇండెక్స్ మనకి హ్యాష్ మ్యాప్ నుండి దొరుకుతుంది. సో మన స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ విండో లెఫ్ట్ ని హ్యాష్ మ్యాప్ ఆఫ్ బి +1 కి మూవ్ చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ 2 అవుతుంది. కరెంట్ విండో రేంజ్ 2 to 3 అవుతుంది. బి యొక్క కొత్త ఇండెక్స్ని హ్యాష్ మ్యాప్లో అప్డేట్ చేసి దాన్ని మన విండోలోకి యాడ్ చేస్తాం. మన కరెంట్ విండోలో ఇప్పుడు సిబి ఉంటాయి. దీని లెంత్ 2. బట్ మన కరెంట్ మ్యాక్సిమం లెంత్ ప్రీవియస్ ఐటరేషన్లో 3 కదా, 2 ఈజ్ లెస్ దాన్ 3. సో ఇంకా కరెంట్ మ్యాక్సిమం లెంత్ 3 ఉంటుంది. ఫిఫ్త్ క్యారెక్టర్ సి. ఇది మన హ్యాష్ మ్యాప్లో ఉందా? ఉంది. హ్యాష్ మ్యాప్లో సి వాల్యూ ఏంటి? 2. మన కరెంట్ విండో రేంజ్ ఏంటి? 2 to 4. అంటే ఇది మన విండోలో ఆల్రెడీ ఉంది. ఇప్పుడు వచ్చేది రిపీటెడ్ క్యారెక్టర్. దట్ మీన్స్ వీ హ్యావ్ టు ష్రింక్ ద విండో. సేమ్ ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ సి వరకు విండోలో నుంచి తీసేస్తాం. విండో స్టార్టింగ్ పాయింట్ లెఫ్ట్ హ్యాష్ మ్యాప్ ఆఫ్ సి +1 కి అప్డేట్ అవుతుంది. లెఫ్ట్ 3 అవుతుంది. మన కరెంట్ విండో రేంజ్ 3 to 4. సి యొక్క కొత్త ఇండెక్స్ని హ్యాష్ మ్యాప్లో అప్డేట్ చేసి దీన్ని మన కరెంట్ విండోకి యాడ్ చేస్తాం. ఇప్పుడు మన విండోలో బిసి ఉంటాయి. దీని లెంత్ 2. బట్ మనకి రన్నింగ్ మ్యాక్సిమం లెంత్ 3 ఉంది. 2 ఈజ్ లెస్ దాన్ 3 కాబట్టి మ్యాక్సిమం లెంత్ అప్డేట్ అవ్వదు. ఇక్కడతో స్ట్రింగ్ అంతా ట్రావర్స్ చేసినాం. మన కరెంట్ మ్యాక్సిమం లెంత్లో 3 స్టోర్ అయి ఉంది. 3 కదా మనకు కావాల్సిన అవుట్పుట్. దిస్ ఈజ్ ద కోడ్. ఈ కంప్యూటేషన్ అంతా ఒకటే ఐటరేషన్లో అవుతుంది కాబట్టి టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n అవుతుంది. వర్స్ట్ కేస్లో హ్యాష్ మ్యాప్లో అన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ కూడా బిగ్ ఆఫ్ n అవుతుంది.